जगत्याल में अवामी हुक्मरानी के जश्न के तौर पर आज बल्दिया की जानिब से देवीश्री गार्डन में प्रोग्राम का इनेकाद अमल में आया। इस प्रोग्राम में मेहमान खुसूसी की हैसियत से जगत्याल रुकन असम्बली डॉक्टर एम संजय कुमार और कांग्रेस पीसीसी स्पोक पर्सन श्रीनिवास ने शिरकत की। इस मौके पर स्पोक पर्सन श्रीनिवास ने मुखातिब करते हुए कहा कि कांग्रेस हुकूमत अवामी हुकूमत है, अवाम की खिदमत करना ही कांग्रेस पार्टी का मकसद है। इन्होंने जगत्याल में कांग्रेस पार्टी की खिदमत की सताइश की और जगत्याल रुकन असम्बली डॉक्टर एम संजय कुमार की खिदमत की भी सताइश की। इस मौके पर जगत्याल रुकन असम्बली डॉक्टर एम संजय कुमार ने मुखातिब करते हुए कहा कि डिग्री कॉलेज खवातीन के लिए 5 करोड़ रुपए के फंड से तरक्की कामों का अंजाम दिया जा रहा है। इसके अलावा अवामी फलाह स्कीमों के तहत 500 रुपये फी सिलेंडर पर सब्सिडी दी जा रही है और मुफ्त बिजली फराहम की जा रही है। इसके अलावा दीगर स्कीमों से भी अवाम इस्तेफादा हासिल कर रही है। रियासती हुकूमत रेवंत रेड्डी की क़यादत में गुज़िश्ता साल 55,000 मुलाजिमतों को भर्ती की गई है। तिबी सहूलत में जगत्याल को नए 2 एम्बुलेंस फराहम किए गए हैं और 100 करोड़ रुपए की लागत से इंटीग्रेटेड स्कूल कॉम्प्लेक्स की मंजूरी दी गई है। इन्होंने कहा कि हुकूमत से साथ मिलकर तमाम नामुकम्मिल कामों को मुकम्मिल करने का अवाम को तयख़ुन दिया और अवाम ने इन्हें भारी अक्सर से कामयाब बनाने पर इन्होंने अवाम का फिर एक बार शुक्रिया अदा किया। మా అక్క చెల్లెళ్ళందరికీ నమస్కారం। ఇది మన ప్రజాప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వము ఎలా నడుస్తుంది అని అన్న ప్రభుత్వం తరఫున ఉంటాడు, మేము పార్టీ కాంగ్రెస్ పార్టీ తరఫున వచ్చాము। మన ప్రభుత్వ కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి, మన నిజమైన లబ్ధిదారులకు అందుతుందా లేదా, అది ఒకవేళ అందకపోతే సంజయ్ అన్నకు రేవంత్ అన్న అండ ఉంటుంది, సంజయ్ అన్నకు రేవంత్ అన్న అండ ఉంది కనుక ప్రతి ఒక్కరికి మీ అందరికీ పేరు పేరున అమ్మ అక్క చెల్లెళ్లకు ఒకటే చెప్తున్నాను, అమ్మ మాయ మాటలకు మోసపోకండి। మీకు ఏ బాధ ఉన్నా సంజయ్ అన్న మీ దగ్గర ఉంటాడు। మీకు ప్రతి అర్హులకు మీకు రావాల్సిన అన్ని పథకాలు మీ ఇంటికి చేర్చే బాధ్యత సంజయ్ అన్న। కొత్త పాత కాదు, మనది మన ప్రభుత్వం। ఇదేంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మీరు మీ ఆశీర్వాదం వల్ల సంజయ్ అన్న రేవంత్ అన్న ముఖ్యమంత్రికి దగ్గరైండు, అర్థమైందా? ఇప్పుడు మీకు అన్ని విధాలా చేతోడు వాదోడు ఉండడానికి సంజయ్ అన్న ఉన్నాడు। సంజయ్ అన్నకు కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం ఉన్నాం, అంతేగాని ఏదో ఈయన దగ్గరికి పోతే అవుతుందో వాళ్ళ దగ్గరికి అవుతుందో కాదు, ఎక్కడికి పోయినా సంజయ్ అన్న మీ ముందుంటాం। అందుకని మీరు అక్క చెల్లెళ్ళకి చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మీకు నాకు తెలిసి ఈ నెలలో ఇందిరమ్మ ఇల్లు కూడా స్టార్ట్ కాబోతున్నాయి, కనుక అర్హులందరూ అప్లై చేసుకొని ఈ కులగణనకు సహకరించి ఇచ్చేసుకుంటే ఏమవుతుందంటే, మనకు ఎవరు లబ్ధిదారులకు అందలేదో వాళ్లకు అందేటట్టు ఈ కులగణన యొక్క ముఖ్య ఉద్దేశం। అంతేగాని వాళ్ళు అప్పుడు సకల జనాల సర్వే చేసి ఆ సర్వే పోయిందో అయిపోతాయి। ఇప్పటికీ మన బాకీలు పెట్టినా కానీ ఇక ఎవ్వరు మా రేవంత్ అన్నది ఏముందంటే అడగక ముందు అన్ని ఇచ్చేస్తుంది, కానీ ఏమైతుంది కొద్దిగా 100 రోజులు పోయి 120 రోజులు అయిందచ్చు, అంతేగాని దానికి ఏదో ఇస్తలేరు అని బద్నాం చేస్తున్నారు। ఎక్కడికి పోయినా లాభం లేదమ్మా, మాయమాటలు వినకండి। మన సంజయ్ అన్న దగ్గరికి వస్తే మీ పనులన్నీ జరుగుతాయి। ఇగో ఇప్పటికే లేట్ అయిపోయింది అన్న, వీళ్ళకు ఏం హౌసింగ్ స్కీమ్స్ కూడా ఇప్పుడు ఈ నెలలో మీకు ఇందిరమ్మ ఇల్లు 3,500 ఇల్లు మీకు శాంక్షన్ వస్తుంది జగిత్యాల। అందుకనే అక్క చెల్లెళ్ళకు ఒకటే మనవి, కాంగ్రెస్ ప్రభుత్వంకు మీకు అండగా ఉండండి, మీకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుంది। అన్నిటికంటే ముఖ్యంగా నన్ను గెలిపించిన మీ అందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। ఇప్పటిదాకా మాట్లాడాలి సంజయ్ గారికి గెలిచిందన్నారు, గెలుచుడు కాదు మీరు నన్ను గెలిపించారు। మరి రెండవసారి గెలిచిన సందర్భంలో మీ రుణం తీసుకోవాల్సిన అవసరం, ఎట్లయితే ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇందిరమ్మ రాజ్యం రావాలని
పేద మహిళలు, పేద ప్రజలు, బడుగు బలిగిన వర్గాలు బాగుండాలని చెప్పే ఆశయంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తాం. ఇప్పుడు మనం నడుస్తున్న ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అంటారు. గతంలో అప్పుడు ప్రభుత్వం ఉంటే మనకు తెలుసు. మరి అప్పుడు పనిచేసాం. జగిత్యాల ప్రాంతాల్లో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసాం. మరి మెడికల్ కాలేజ్ కావచ్చు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు, వాడ అభివృద్ధి పనులు కావచ్చు, చాలా వరకు సగం దాటిపోయి ఆగిపోయింది. మరి ఆ సందర్భంలో మీరందరూ నాపైన విశ్వాసంతో గెలిపించారు. ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చింది, రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని ప్రభుత్వం వచ్చింది. మరి ఈ సందర్భంలో ఆ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తే ఖచ్చితంగా మన జగిత్యాల పట్టణం బాగుపడుతుంది, నియోజకవర్గ అభివృద్ధి చెందుతుందనే ఆకాంక్షతోటి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారితో కలిసి పనిచేస్తున్నా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ఎట్లయితే పనిచేయడం జరుగుతుందో వారు అదే విశ్వాసంతో ఇచ్చిన మాట ప్రకారం 100 కోట్ల రూపాయల నిధులు మన జగిత్యాల ప్రాంతానికి అభివృద్ధి కోసం ప్రణాళిక పంపని చెప్పి అధికారుల పుత్రులను రాసిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. దాంతో పాటుగా మన వాడలో మోర్లు కావచ్చు, డ్రైన్లు కావచ్చు, డబుల్ బెడ్రూమ్ ప్రాంతంలో కావచ్చు, అదేవిధంగా మంచినీళ్ళ పథకం కావచ్చు, వీటన్నిటి కలిపి కూడా దాదాపు 85 కోట్ల రూపాయలు మంజూరు వచ్చినాయి, పనులు నడుస్తున్నాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఇంకా కూడా చాలా చేయాల్సింది ఉంది. ఇంకా 4 సంవత్సరాలు. మరి ఇప్పుడున్న కౌన్సిల్ టైం దాదాపు ముగుస్తాము. మరి నేను ఎమ్మెల్యేగా ఈ వేదిక పై ఉన్న కౌన్సిలర్స్ కావచ్చు, వేదిక ముందున్న ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, అధికారుల సహకారంతో జగిత్యాల పట్టణాన్ని అభివృద్ధి చేసుకున్నాం. హాస్పిటల్ బాగా చేసుకున్నాం. మొన్ననే మహిళా డిగ్రీ కళాశాలకు 5 కోట్ల రూపాయలు అదనంగా తెచ్చుకున్నాం. పురాలపేట, కొత్తవాడ స్కూళ్లకు సైన్స్ ల్యాబ్స్ అని పిల్లగాళ్ళ కోసం మంచి ల్యాబ్స్ తెచ్చుకున్నాం. స్కూళ్ళన్నింటిలో కూడా బాత్రూమ్లు కట్టుకుంటా ఉన్నాం. మార్కెట్లు డెవలప్ చేసుకుంటున్నాం. రేపటి నాడు ఇంకా భవిష్యత్ తరాలకు జగిత్యాల ఉపయోగపడే విధంగా 100 కోట్లతోటి అభివృద్ధి చేసుకుందామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. మరి మహిళల విషయంలో మహిళా సంఘాలు బలోపేతంగా ఉండాలి, మీరు కూడా మీ కాళ్ళ మీద నిలబడాలనే ఆకాంక్షతో గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి ఆలోచన మేరకు మరి ఇందిరమ్మ రాజ్యం అంటే మరి ఆనాడు ఒక మహిళా శక్తి ఇందిరమ్మ ఇంత పెద్ద దేశాన్ని పాలించింది. ఇంత పెద్ద దేశాన్ని పాలించడం కాకుండా అప్పటి నుండి కూడా పేదవాళ్ళకి ఎన్నో ఇల్లు కట్టించిన ప్రభుత్వాలు. మరి ఆ ఇందిరమ్మ మహిళా శక్తి కింద ఈరోజు దాదాపు 21 కోట్ల 49 లక్షల బ్యాంక్ లింకేజ్ రుణాలు ఇలా ఇవ్వడం జరిగిందని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తారు. మరి ఎట్లయితే ఇప్పుడు ఒక సోదరు వచ్చి కోల్డ్ స్టోరేజ్ పెడతామని చెప్పి లోన్ తీసుకున్నారు. ఇంతకుముందు ఒక బట్టల షాప్ ఓపెన్ చేసి వచ్చినాం. ఆ తర్వాత ఇంకొకటి కిరాణా పూజా సామాగ్రి షాప్ ఓపెన్ చేసినాం. మరి ఈ రకంగా మీరు కూడా ఈ రుణాలు తీసుకోండి. ఎందుకంటే మిక్కి తక్కువ రుణాలు మంచి మీ కాలం మీద మీరు నిలబడాలి, ఏదైనా మంచి వ్యాపారం చేసుకోవాలనే ఆకాంక్షతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాను. ఇంతకుముందే సోదరు జయశ్రీ గారు, చైర్మన్ జ్యోతి గారు చెప్పారు, ఏదో అప్పు తీసుకున్నాం మళ్ళీ బ్యాంకులో పెట్టుకుందామా లేదా రూపాయి విత్తికించుకుందామా అంటే ఓలో పుచ్చిపోతే అయిపోతుంది. తెలిసిన వ్యాపారం చాలా జాగ్రత్త చేసుకొని మంచి అభివృద్ధి చెందాలని చెప్పి ఈ సందర్భంగా ఆకాంక్షిస్తూ ఉన్నాం. మరి మీరందరూ కూడా మహిళల్లో అక్కడ ఇక్కడ ఒకటే ఇంట్లో 2 మీటర్లు 3 మీటర్లు రైతులు కావచ్చు, కానీ పేదవాళ్ళు ఉన్న ప్రతి ఇంట్లో 1 మీటర్కు ఖచ్చితంగా ఒక ఇంటికి 1 మీటర్కు కరెంటు ఫ్రీ అయిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇది వాస్తవం. మరి అదేవిధంగా సిలిండర్లు ఉంటాయి, 1200 రూపాయల దాకా మనం కొనుక్కున్నాం. ఇవాళ 500 రూపాయలు మాత్రమే మీరు కడుతున్నారు. మిగతాయి మళ్ళీ వాపస్ వచ్చి మీ బ్యాంక్ అకౌంట్లో పడుతున్నాయి. మీ బ్యాంక్ అకౌంట్లలో చూసుకోండి, మీ బ్యాంక్ అకౌంట్లో పడుతున్నాయి. మరి అదేవిధంగా బస్సులు ఫ్రీ అని ఈ రకంగా మనం మహిళల శక్తి కోసం ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటున్నాం. చాలా విషయాలు ఇంతకుముందు చెప్పారు. ముఖ్యమంత్రి సహాయ చెక్కులు కావచ్చు, దాంతో పాటుగా మనం ఈ ప్రాంతానికి ఒక 2 అంబులెన్సులు నిన్ననే ఇవ్వడం జరిగింది. మీరందరూ మహిళా తల్లులు, అక్క చెల్లెలు చాలా మంది ఉన్నారు. యువత కోసం
ఉపాధి కోసం 55,000 ఉద్యోగాలు ఒకే ఒక్కసారి ఇచ్చిన ఘనత రేవంత్ రెడ్డి గారి సర్కార్ నుంచి తెలియజేస్తా ఉన్నాను. రేపు మీరే చూస్తారు 5,000 మంది క్లాస్ 4 ఎంప్లాయీస్ కు నియామక పత్రాలు ఇవ్వకపోతున్నారు. నిన్ననే 500 మంది డాక్టర్లను అదనంగా నియమించి 400 పైన డాక్టర్లను నియమించి 440 మంది డాక్టర్లు నియమించి నియామక పత్రాలు ఇచ్చింది. జగిత్యాల జిల్లాకు 2 అంబులెన్సులు ఇచ్చింది. అంటే ఈ రకంగా ఇటు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తూ మన కాళ్ళ మీద మనం నిలబడాలంటే కొన్ని ఉపాధి పొందే సంస్థలు రావాలి అనే ఆలోచనతోటి జగిత్యాల పట్టణానికి అడ్వాన్స్డ్ టెక్నికల్ సెంటర్ అని ఏటీసీ సెంటర్ ఇచ్చిండ్రు. 5 కోట్లతోటి అది పనులు నడుస్తున్నాయి టీఆర్ నగర్లో అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటే పేదవాళ్ళు మన కాళ్ళ మీద మనం నిలబడే విధంగా అందులో వృత్తి విద్యా కోర్సులు ఉంటాయి. అంటే ఎయిర్ కండిషన్ మెకానిక్ కావచ్చు, ఇట్లాంటివి చేసుకుంటే ఆ సర్టిఫికెట్ కు చాలా వాల్యూ ఉంటుంది. స్కిల్ యూనివర్సిటీకి అనుసంధానం చేస్తున్నారు. విదేశాల్లో పోయే మన యువతకు ఖచ్చితంగా ఉపాధి దొరుకుతుంది, మన దేశంలో కూడా ఉపాధి దొరుకుతుంది. అట్లాంటి కార్యక్రమం కూడా మన జగిత్యాలలో జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. పేదవాళ్ళు చదివే రెసిడెన్షియల్ స్కూల్స్ అంటారు, అంటే గురుకుల పాఠశాలలు. మరి దీంట్లో కూడా ఇందిరా మహిళా శక్తి కింద కోల్డ్ స్టోరేజ్ అనేది పెట్టుకోవడం జరుగుతుంది. సో దాంట్లో భాగంగా ఏంటంటే కోల్డ్ స్టోర్ అనేది తెలంగాణ రాష్ట్రంలోనే జగిత్యాల మొత్తం ఉంది. సో దాంతో పాటు ఖమ్మంలో ఒకటి ఉందంటే జగిత్యాలలో ఒకటి ఉంది. సో ఇదే ఫస్ట్ది కాబట్టి మరి మన జగిత్యాల అభివృద్ధి పథంలో వెళ్తుందని చెప్పేసి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి తెలియజేయడం జరుగుతుంది. మరి దీనికి సహకరించిన మహిళలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.